6th October 2025 ఢిల్లీ. రాత్రి 3 గంటల టైంలో అందరూ పడుకున్నాక రామ్కేష్ అనే ఒక వ్యక్తి ఇంట్లోకి ఎవరో తెలియని ముగ్గురు వ్యక్తులు ఎంటర్ అయ్యి అతన్ని చేతికి కట్టేసి బలవంతంగా ఫోన్ ఛార్జర్తో అతని గొంతు నొక్కి చంపేశారు. అయితే ఈ క్రైమ్ సీన్ మొత్తం ఒక యాక్సిడెంట్లా కనిపించాలని అతని ఇంట్లో ఉన్న ఘీ, ఆయిల్, ఆల్కహాల్ని అతని మీద పోసి ఇంట్లో సిలిండర్ని బ్లాస్ట్ చేసి ఆ క్రైమ్ సీన్ మొత్తాన్ని ఒక యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేశారు. ఆ టైంలో ఆ ఇంట్లో బ్లాస్ట్ అవ్వడం చూసి అందరూ అదొక యాక్సిడెంట్ అని అనుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ పోలీసులు కూడా క్రైమ్ సీన్ చూసినప్పుడు అది ఖచ్చితంగా ఒక యాక్సిడెంట్ కేసే అని కన్ఫర్మ్ చేసుకున్నారు. కానీ ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసినా కూడా ఏదో ఒక చిన్న హింట్తో కిల్లర్ దొరికిపోతాడు. కిల్లర్ ఇంకెవరో కాదు, అతనితో పాటే లివిన్లో ఉంటున్న అతని గర్ల్ ఫ్రెండ్ 21 years old అమృత చౌహాన్. ఈ స్టోరీ స్టార్ట్ అయింది మే 2025లో. రామ్కేష్ అండ్ అమృత చౌహాన్ ఒక ఇంటర్వ్యూలో అమృత రిసెప్షనిస్ట్ జాబ్ కోసం అప్లై చేస్తున్నప్పుడు కలుసుకున్నారు. వీళ్ళిద్దరు కలుసుకున్నప్పుడే లవ్ అట్ ఫస్ట్ సైట్ అయింది. ఇతరు నెంబర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నారు. దాని తర్వాత కూడా చాలా ఫ్రీక్వెంట్గా ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళు. తర్వాత డేట్స్కి వెళ్ళడం కూడా స్టార్ట్ చేశారు. అయితే 1 month తర్వాత వాళ్ళిద్దరి మధ్య బాండ్ ఇంకా ఎక్కువైంది. వాళ్ళిద్దరూ కలిసి గాంధీ విహార్లో ఉన్న రామ్కేష్ ఫ్లాట్లో లివిన్లో ఉందామని డిసైడ్ చేసుకున్నారు. ఆగస్ట్ 2025లో వాళ్ళిద్దరూ కలిసి లివిన్ స్టార్ట్ చేశారు. అయితే రామ్కేష్కి 32 years. ఇతను యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. అమృత చౌహాన్ ఒక BNC ఫోరెన్సిక్ స్టూడెంట్. ఇక్కడ ఈమె అకాడమిక్ చాలా ఇంపార్టెంట్. ఈమెకున్న ఫోరెన్సిక్ నాలెడ్జ్తోనే ఈ మర్డర్ మొత్తం ప్లాన్ చేసింది. అయితే అమృత చౌహాన్ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ చాలా యాక్టివ్గా ఉండేది. చాలా బాలీవుడ్ సాంగ్స్కి లిప్ సింక్ ఇస్తూ రీల్స్ అప్లోడ్ చేసేది. అయితే ఇలా కంటిన్యూ అవుతున్న టైంలో రామ్కేష్ అండ్ అమృత చౌహాన్ మధ్యలో జరిగిన ఇంటిమేట్ మూమెంట్స్ని రామ్కేష్ వీడియో రికార్డ్ చేశాడు. అయితే కొన్ని న్యూస్ రిపోర్ట్స్ మాత్రం ఇది అమృత చౌహాన్ కన్సెంట్తోనే జరిగింది అని చెప్తున్నాయి. ఇంకొన్ని న్యూస్ రిపోర్ట్స్ మాత్రం ఆమెకి తెలియకుండా జరిగింది అంటున్నాయి. ఏదేమైనా ఇలా ఇంటిమేట్ వీడియోస్ని రికార్డ్ చేయడమే రామ్కేష్ ప్రాణాన్ని తీస్తుంది అని అప్పుడు అతనికి తెలియలేదు. ఎప్పుడైతే అమృత చౌహాన్కి అతను వీడియోస్ తీసాడని తెలిసిందో అవి డిలీట్ చేయమని అతని పైన ప్రెషర్ పెట్టింది. కానీ అతను మాత్రం ఇది నా కోసం మాత్రమే చేశాను, చాలా జాగ్రత్తగా దాచిపెడతాను, ఎవరికి కనిపించే ఛాన్సే లేదు అని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. కానీ అమృత చౌహాన్ దానికి ఒప్పుకోలేదు. డిలీట్ చేయమని ప్రెషర్ పెట్టింది. ఎంత ప్రెషర్ పెట్టినా రామ్కేష్ మాత్రం అస్సలు ఆ వీడియోస్ని డిలీట్ చేయలేదు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఈ విషయంపైనే చాలాసార్లు గొడవ జరిగింది. ఫైనల్గా అక్టోబర్లో అమృత చౌహాన్ వన్ లాస్ట్ టైం అతను అడిగింది ఆ వీడియోస్ డిలీట్ చేయమని. కానీ అతను మాత్రం చేయను అని క్లియర్గా ఆమె మొహం మీదే చెప్పేశాడు. అంతేకాకుండా ఆ ఇంటిమేట్ వీడియోస్ని ఆమె వాట్సాప్కి సెండ్ చేసి ఇలా ఎందుకు చేశాడంటే ఆమె అతను వదిలి వెళ్లకుండా అతనితోనే ఉండడానికి ఇండైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేస్తూ ఆమెను కంట్రోల్ చేయడానికి ట్రై చేశాడు. అయితే దాని తర్వాత అమృత చౌహాన్ చేసేదేం లేక యూపీలో ముగదాబాద్లో తన హోమ్ టౌన్కి వెళ్ళింది. అక్కడ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ సుమిత్కి జరిగిందంతా చెప్పింది. ఇక్కడ రామ్కేష్ ఇన్ని రోజుల నుండి చేయని బ్లాక్మెయిల్ ఇప్పుడే స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా ఇదే. అమృత చౌహాన్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడడం స్టార్ట్ చేసిందని. ఈ విషయం రామ్కేష్కి అస్సలు నచ్చలేదు. ఆమె అతన్ని ఎక్కడ వదిలి వెళ్ళిపోతుందో అని ఇన్సెక్యూర్గా ఫీల్ అయి ఆమెను కంట్రోల్ చేయడానికి ట్రై చేశాడు. అయితే ఈ విషయం మొత్తం తెలిసి సుమిత్ ఎలాగైనా అతని దగ్గర నుండి ఆ వీడియోస్ని తీసుకొని అతని పైన రివెంజ్ తీసుకోవాలి అని డిసైడ్ చేసుకున్నారు. అయితే ఇక్కడ సుమిత్ హెల్ప్ కోసం తన ఫ్రెండ్ సందీప్ని కలిశాడు. అమృత చౌహాన్, సుమిత్, సందీప్ వీళ్ళు ముగ్గురు కలిసి గాంధీ విహార్లో ఉన్న ఫ్లాట్కి వెళ్ళి ఆ హార్డ్ డిస్క్ కోసం చాలా వెతికారు. కానీ ఎంత వెతికినా హార్డ్ డిస్క్ దొరకలేదు. అట్లీస్ట్ ఆ రోజు వాళ్ళకి ఆ హార్డ్ డిస్క్ దొరికి ఉంటే రామ్కేష్ ప్రాణాలతో బతికేవాడు. ఆ ప్లాన్ ఫ్లాప్ అవ్వడంతో వాళ్ళు ప్లాన్ బిని స్టార్ట్ చేశారు. అదేంటంటే 6th October 2025 రాత్రి అందరూ పడుకున్నాక రామ్కేష్ ఇంట్లోకి ఎంటర్ అయ్యి అతన్ని చేతికి బలవంతంగా కట్టేసి అతని దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ ఇవ్వమని వార్నింగ్ ఇచ్చారు. కానీ ఎంత వార్నింగ్ ఇచ్చినా రామ్కేష్ మాత్రం ఇవ్వలేదు. ఇక్కడ రామ్కేష్కి అర్థమైంది వాళ్ళు అతను ఏదో చేయబోతున్నారు అని. కానీ అయినా కూడా అతని దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ని మాత్రం ఇవ్వలేదు. దాని తర్వాత సుమిత్ కోపంతో ఫోన్ ఛార్జర్ తీసుకొని అతని గొంతు నొక్కాడు. అయితే ఇక్కడ తన ఫ్రెండ్ సందీప్ అండ్ అమృత చౌహాన్ కూడా సుమిత్కి హెల్ప్ చేశారు. చాలాసేపటి వరకు రామ్కేష్ అతని ప్రాణాల కోసం స్ట్రగుల్ చేశాడు. కానీ కొద్దిసేపటి తర్వాత ఆ స్ట్రగుల్ ఆగిపోయింది.
అతని ప్రాణాలు పోయాయి. వీళ్ళకు కూడా అర్థమైంది అతను చనిపోయాడని. అయితే ఇది పర్ఫెక్ట్ యాక్సిడెంట్ లాగా కనిపించాలి అని అతని ఇంట్లో ఉన్న ఆయిల్, ఘీ, ఆల్కహాల్ అన్నింటినీ అతని బాడీ మీద వేసి పక్కనే ఉన్న సిలిండర్ వాల్వ్ని ఓపెన్ చేసి పెట్టారు. వాళ్ళు బయటకి వెళ్ళిన వెంటనే బ్లాస్ట్ అయ్యే విధంగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు. ఫస్ట్ అమృత బయటకు వచ్చింది. దాని తర్వాత సుమిత్ అండ్ సందీప్ ఇంకొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చారు. అయితే అక్కడి సెక్యూరిటీ వీళ్ళ ముగ్గురిని లోపల నుండి బయటకు రావడం చూశాడంట. వీళ్ళు బయటకు వచ్చిన కొద్దిసేపటికి ఆ బ్లాస్ట్ జరిగింది. ఇదంతా ఒక యాక్సిడెంటేనని అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అనుకున్నారు. కానీ వాళ్ళ అమ్మా నాన్నకు మాత్రం ఒక అనుమానం వచ్చింది. ఎందుకైనా మంచిది ఒకసారి సీసీటీవీని చెక్ చేయండి అని చెప్పారు. పోలీసులు ఎప్పుడైతే ఆ సీసీటీవీని చూశారో అందులో అతని గర్ల్ ఫ్రెండ్ని చూశాక వాళ్ళకి కన్ఫర్మ్ అయింది ఇందులో ఖచ్చితంగా ఆమె ఇన్వాల్వ్ అయ్యింది అని. అక్టోబర్ 8, 2025 పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆమె అప్పుడు ఒప్పుకుంది ఆమె ఇదంతా ప్లాన్ చేసింది అని. అయితే ఇప్పటిదాకా రామ్కేష్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఒకే ఒక ట్విస్ట్ బయటపడిన తర్వాత అమృత చౌహాన్ని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అదేంటంటే పోలీసులకు ఎప్పుడైతే ఆ ఇంట్లో ఒక హార్డ్ డిస్క్ దొరికిందో అందులో కేవలం అమృత చౌహాన్ ఇంటిమేట్ వీడియోస్ మాత్రమే కాదు, ఇంకా 15 మంది అమ్మాయిల ఇంటిమేట్ వీడియోస్ కూడా ఉన్నాయి. అవన్నీ వాళ్ళ కన్సెంట్ తీసుకొని చేశాడా తీసుకోకుండా చేశాడా అనేది ఏది కన్ఫర్మ్ అవ్వలేదు. కానీ ప్రజెంట్ కేసుని బట్టి చూస్తే ఆ మిగిలిన 15 వీడియోలు కూడా వాళ్ళ కన్సెంట్ తీసుకోకుండానే చేశాడని అర్థమవుతుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ టు సీజనల్ ఇంట్రోవర్ట్.